ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ఫిట్ క్రేవ్ ఛానల్. గో హంగ్రీ ఫర్ ఫిట్నెస్. ఈరోజు మనం షట్ క్రియాస్ గురించి తెలుసుకోబోతున్నాం. షట్ క్రియాస్ యోగాలో మనకి ఆసనాస్, ప్రాణాయామ, మెడిటేషన్, బంధాస్, క్రియాస్ ఈ విధంగా దేనికి అదే ప్రత్యేకమైనటువంటి స్థానంతో ఉన్నాయి. ఈ క్రియాస్ అనేవి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉండి ఈ క్రియాస్ ఎవ్రీడే మనం సాధన చేయడం వలన యోగాసనాస్ మరియు ప్రాణాయామ చేసుకోవడానికి కూడా ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటాయి. అయితే క్రియాస్ మనకి హఠయోగ ప్రతిపిక ప్రకారం 6 అనేది చెప్పడం జరిగింది. అందుకనే వీటిని మనం షట్ క్రియాస్ కింద మనం చెప్తాము. షట్ అంటే 6, క్రియాస్ అంటే ఇక్కడ ఏంటి, మనం చేసేటువంటి ప్రొసీజర్ ఆర్ ఆర్ట్ కింద చెప్తారు. సో దీనిలో మనకి 6 క్రియాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. ఈ 6 ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఒకటి మనకి కపాలభాతి, త్రాటక్, నేతి, దౌతి, నౌలి, బస్తి. ఈ 6 కూడా మన యొక్క శరీరాన్ని డిటాక్స్ చేయడానికి మరియు కంప్లీట్గా ప్యూరిఫై చేయడానికి ఎంత బాగానో ఉపయోగపడతాయి. ఇవి మనం డైలీ ప్రాక్టీస్ చేసుకోవడం వలన మన యొక్క ఆర్గాన్స్, ముఖ్యంగా మన యొక్క వైటల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అంతా కూడా చాలా క్లీన్ అయిపోతుంది. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి నేతి గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ నేతి అనేది షట్ క్రియాస్లో సెకండ్ ప్రొసీజర్. ఈ నేతిలో మనకి 4 ఉన్నాయి పద్ధతులు అనేది. ఒకటి వచ్చి జలనేతి, మనం దీన్ని వాటర్తో చేస్తాము. ఇంకోటి సూత్రనేతి, దీనిలో ఒక సూత్రం అనేది దొరుకుతుంది మనకి. ఈ సూత్రతో చేసేటువంటిది మనకి సూత్రనేతి కింద చెప్తాము. సూత్రనేతి చేయడం కోసం మార్కెట్లో ఈ విధంగా రబ్బర్ ఒక పైప్ అనేది దొరుకుతుంది మనకి. ఈ పైప్ని తీసుకోవచ్చు, లేదు అనుకుంటే వ్యాక్స్ థ్రెడ్ కూడా దొరుకుతుంది. కొంచెం స్టార్టింగ్గా చేసే వాళ్ళు దీన్ని యూజ్ చేయడమే బెటర్. ఆ తర్వాత మనకి చేయడం ఈజీగా ఉంది అనుకున్నప్పుడు మనం సూత్రానికి వెళ్ళొచ్చు. అయితే దీనిలో మెయిన్ మనకి ఇక్కడ చూడండి ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ ఉన్నది ఇప్పుడు డౌన్కి ఉండాలి. క్లోజ్ అయి ఉన్నదాన్ని మాత్రమే నోసల్ లోపలికి సక్ చేయాలి. ఇది నాస్ట్రిల్ లోపలికి వెళ్ళినాక గొంతు దగ్గర మనకి అంగిల్ దగ్గర తగులుతుంది. అప్పుడు ఈ విధంగా 2 ఫింగర్స్ని యూజ్ చేసి లోపలికి పెట్టి దాన్ని తీయాల్సి ఉంటుంది. ఈ 2 ఫింగర్స్ యూజ్ చేయడం అనేది ఒకటి, లేదంటే మనకి తీయడం అనేది ఇలా తీస్తే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సెకండ్ నాస్ట్రిల్లో కూడా చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా ఎవరికైతే కాఫ్ అండ్ కోల్డ్ వస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. హెడేక్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, మైగ్రేన్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, మరియు డస్ట్ ఎలర్జీస్, చాలామంది కొంచెం డస్ట్కి కూడా ఎక్స్పోజ్ అవ్వగానే వాళ్ళకి చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరియు ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. లంగ్స్లోకి ఈ యొక్క బ్యాక్టీరియాస్ అనేది వెళ్ళకోకుండా చాలా క్లియర్ అయిపోవడం వల్ల ప్రాణాయామాస్ చేసేటప్పుడు చాలా బాగా శ్వాస వెళ్ళడం కూడా జరుగుతుంది. సో ఎవరు చెయ్యకూడదు అంటే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కనుక చేయొద్దు. ముఖ్యంగా ఎవరైనా రీసెంట్గా నోసల్కి సంబంధించి ఏమైనా సర్జరీస్ అయి ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో చేసుకోవడం వలన మీరు కూడా ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోవడం వలన ఆపరేషన్స్ వరకు వెళ్ళిపోకుండా చక్కగా క్లియర్గా మనం ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటకు పడిపోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం. ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మరియు మీరు చేసేటువంటి లైక్ అనేది నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మరి ఒక ఎపిసోడ్లో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.